హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే వెడ్నెస్‌డే జరిగిన వీడియో ఇది. అంటే వెడ్నెస్‌డే జరిగిన పూజ వ్లాగ్ అనమాట. ఇన్ని డేస్ నాకు ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల, ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం వల్ల అసలు నాకు టైం కుదరలేదు. మొత్తానికైతే ఈరోజైతే పోస్ట్ చేసేసాను. ఇంకా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్‌డే రోజు అనమాట. పున్నం రోజు నోము కొంతమంది చేసుకుంటారు. ఈ నోము కూడా అందరికీ ఉండదు. కొంతమందికి మాత్రమే ఉంటుంది. మాకైతే లేదు. మేమైతే 3, 4 ఇయర్స్‌కి ఒకసారి సంబరాలు చేస్తూ ఉంటాం మా ఇంటి దేవుడికి. అలానే మా అక్క వాళ్ళకుంది, మా మమ్మీ వాళ్ళకుంది. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాను. ఈ ఇయర్ కూడా అలానే వెళ్ళానన్నమాట. నెక్స్ట్ వెడ్నెస్‌డే రోజు పున్నం రోజే కొంతమంది చేస్తారు. అలానే కొంతమంది ఏంటంటే కార్తీక మాసంలో సెకండ్ సోమవారం కూడా చేస్తూ ఉంటారనమాట. మా అమ్మ వాళ్ళకైతే పున్నం రోజే చెయ్యాలి. ఈ నోము కూడా అందరికీ ఉండదు. అలానే ఉన్న వాళ్ళకి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికీ ఒకలాగా అయితే ఉండదు. సో ఇది కూడా నోము తాడు బట్టి ఉంటుందండి. నోము తాడు కూడా దాంట్లో ముళ్ళు కూడా ఉంటాయి. కొంతమందికి 3, కొంతమంది 9 అలా ఉంటుంది. ఈ ఈ అంటే ఈ నోము ఎలా చేసుకుంటారంటే, నోము తాడు మనకి పూర్వం అంటే అప్పటి నుండి నానమ్మ తాతల దగ్గర నుంచి వస్తుంది. అది కూడా ఆ నోము తాడు దొరికిన వాళ్ళకి మాత్రమే చేసుకోవాలి. లేకపోతే చేసుకోకూడదనమాట. ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అస్సలు మిస్ అవ్వద్దు ఏ ఇయరును. అందుకే ఈ ఇయర్ కూడా మా మమ్మీ చేశారు. నేను వెళ్ళానన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి అన్ని పనులన్నీ స్టార్ట్ చేసేసాము. పున్నం అనమాట. ఈవినింగ్ 7, 7:30 కల్లా అంటే అయిపోతుందంటే ఈ లోపల మేము కంప్లీట్ చేసేసాలి కాబట్టి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి బూరెలు అలానే ఇవన్నీ చేశారు. ఇవేంటంటే నేను సగం చూపించాను. మిగతావన్నీ వేరే క్యాన్లో వేశారు. ఎందుకంటే ఇవి చేసిన తర్వాతకి మొత్తం పంచుతారనమాట. విలేజ్లో అనుకో ఈరోజు మొత్తం ఊరు మొత్తం భోజనాలు పెడతారు. అంతా కొంచెం పెద్ద పండగలానే చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి సిటీలో కొంచెం గల్లీ మొత్తం అందరికీ పంచుతారు. అలానే ఆ రోజు ఎంతో కొంతమందికి అయితే భోజనాలు కూడా పిలుస్తారు. చెప్పాను కదా, ఊర్లో అయితే అందరికీ పిలుస్తారు. ఇక్కడైతే ఒక ఇద్దరు ముగ్గురిని అట్లా పిలిచి భోజనాలు పెడుతూ ఉంటుంది మమ్మీ. దానికి సంబంధించిన వంటలన్నీ చేశారు. ఆ రోజు వడపప్పు, సాంబార్, అలానే బెల్లం అన్నం, ఇంకా రైస్, కలగూర అంటే అన్ని కూరగాయలన్నీ వేసి మిక్స్ చేసి కర్రీ చేస్తారనమాట. ఇవన్నీ కంప్లీట్ అయినాక ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇదంతా అరేంజ్ చేసేటప్పుడు మాత్రం మమ్మీ అయితే క్లాత్ కట్టుకుంటుంది ఫేస్కి. అంటే నోస్కును మౌత్కి అయితే క్లాత్ కట్టుకొని ఇవన్నీ అరేంజ్ చేస్తుంది. ఆ టైంలో మాట్లాడకూడదు. అన్నీ దగ్గర పెట్టుకొని ఒకవేళ ఏదైనా కావాలి అంటే సైకిల్ చేస్తారు తప్పించి మాట్లాడరు అనమాట. అంత శ్రద్ధతోటి ఇది చెయ్యాలి. అలానే ఆ రోజు అంత ఫాస్టింగ్ ఉంటారు. ఇంకొకటి ఏంటిదంటే మనము వంటలు చేసేటప్పుడు ఆ టైంలో మాత్రం ఎవరికి పెద్దగా పిలవరు. అంటే మనం మాత్రమే చేసుకోవాలి. పూజ టైంలో పిలుస్తారు. పూజ టైంలో అలానే భోజనం మాత్రం పిలుస్తారు. ముందైతే మ్యాక్సిమం పిలవకూడదు అని అయితే అంటారు. అందుకే మమ్మీ కూడా ఎవరికి పిలవలేదు. మన వాళ్ళకైతే ఓకే, ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్కి అయితే ఓకే, కానీ బయట వాళ్ళు మాత్రం పిలవరు అనమాట. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి సన్నే అనమాట. వీళ్ళకి సన్నే మెయిన్ బొట్లు పెట్టి పెడతారు. ఇంకొకటి చెట్టు టైప్లో ఉంటుంది, అదొకటి పెడతారు. ఇంకా ఇవన్నీ అంటే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుందని. కొంతమందికి తక్కువలో కూడా అయిపోతుంది, తక్కువ కూడా ఉంటుంది. సో కొంతమందికి ఎక్కువ ఉంటుందన్నమాట. నేను విన్నది చూసింది అయితే మా అమ్మ వాళ్ళకైతే ఎక్కువేనండి. ఎందుకంటే 2 దేవుళ్ళు కలిపి ఒకటే రోజు పడింది. కొందరికైతే అట్లా ఉండదు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రాగా చేసుకుంటారు. సో మొత్తం కంప్లీట్ చేసుకొని మార్నింగ్ మనం ఎంత తొందరగా స్టార్ట్ చేసినా సరే ఆ పండగ రోజు అయితే టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే పుణ్యం వదిలే లోపల మనం పూజ కంప్లీట్ అయిపోవాలి. సో పూజ కంప్లీట్ అయిపోవాలంటే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయాలి. పిండి వంటలు ఇవన్నీ వంటలన్నీ కంప్లీట్ అయిపోవాలి కదా. ఎవరి హెల్ప్ లేకుండా అయితే ఇది అవ్వదు. ఒకళ్ళ హెల్ప్ అయినా ఖచ్చితంగా ఉండాలి.
సో మార్నింగ్ కూడా ఆ రోజు మండే కాదు వెనస్డే రోజు పడింది. సో నేను మార్నింగ్ 6 గుడికి వెళ్ళి ఇంక 365 ఒత్తులు వెలిగించుకొని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తొందరగా రీచ్ అయ్యి ఇంక మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మాకు ఒక 5:30 కల్లా అరేంజ్మెంట్ 6 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలానే పూజలో కూడా కూర్చున్నాం. 7 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అనుకున్నట్టుగా అయితే అయిపోయింది. సో ఇక్కడ కూడా అంతే ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అందరం ఫ్రెష్ అయిపోయి బాగా చేసాము. సో ఇక్కడ కూడా ఈ నోము రోజు కూడా అండి చాలా అంటే చాలా శ్రద్ధగా చాలా ఉపవాసంతో ఏది తప్పు జరగకుండా చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇప్పటివరకు ఏం జరగలేదు. అంటే పూర్వం ఒకసారి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు అనేవాళ్ళు, అంటే మా అత్త వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే వెంటనే చూపిస్తారు దేవుడు అనమాట. సో అంత ఇదిగా ఉంటారు. సో చాలా శ్రద్ధగా చేసుకోవాలి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అలానే హారతి కూడా ఇచ్చేసాము. సో మా పూజనైతే మా పూజ అంటే మా అమ్మ వాళ్ళ పూజ అయితే ఇలా నీట్గా కరెక్ట్గా అనుకున్నట్టుగా అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి చూడండి ఎంత బాగా అనిపించిందంటే ఈ వీడియో తీసినప్పుడు ఆ రోజు చూసేటప్పుడు తర్వాత ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎంత మంచిగా అనిపించిందంటే అంత పాజిటివ్ అంత కళ అనిపించింది. అక్కడ అన్ని దీపాలతోటి అంత నీ మంచిగా పూజను చూసి చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా. సో అంతా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఆ రోజు కొన్ని క్రాకర్స్ కూడా కాలుస్తామన్నమాట. సో మమ్మీ ఏం చేస్తుందంటే దివాళీకి ఒకసారి క్రాకర్స్ కొని పక్కన పెట్టేస్తారనమాట. సో ఆ క్రాకర్స్ని మళ్ళీ ఈరోజు కూడా కాలుస్తాము. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఈవినింగ్ వచ్చారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరం కూర్చున్నాము, ఈసారి అవ్వలేదు. సో నేను ఒక్కదాన్నే అనమాట చేశాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చాక మొక్కుల తర్వాతకి మేమైతే క్రాకర్స్ అన్నీ కాల్చాము. సో క్రాకర్స్ కాల్చేటప్పుడు అయితే మా బాబు హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఏదైనా పూజ అన్నా ఫెస్టివల్ అన్నా సరే అనుకున్నది అనుకున్న టైం కానీ అనుకున్నట్టుగా మనం కుదిరినా సరే వంటలు కానీ అన్నీ కానీ రోజు హ్యాపీనెస్సే వేరు. కానీ స్పెషల్గా చెప్పాలంటే అంటే పండగలకు కానీ ఇలా పూజల టైంలో మాత్రం వంటలు కూడా బాగా కుదురుతాయండి. సో మనం టేస్ట్ చెయ్యం కానీ వంటలు కూడా మంచిగా కుదురుతాయి. ఆ రోజు నాకు ఎందుకో ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. బట్ నాకెందుకో కానీ ఆ రోజు ఫుడ్ అంటే చాలా ఇష్టము. సో పూజ అంతా కంప్లీట్ అయినాక తినడము అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే కూరలన్నీ బాగా కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. సో ఇది మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా? ఈ వీడియో అయితే లాస్ట్ వీకే అసలు పోస్ట్ చేయాల్సింది కానీ కుదరలేదు. ఈ వీక్ పోస్ట్ చేశాను. నేను పోస్ట్ చేసే టైంకి సోమవారం పూజలు అయిపోయి ఉండొచ్చు, అలానే నోములు కూడా అయిపోయి ఉండొచ్చు. సో చాలా లేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక పార్ట్ కానీ మీకు నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఒక కొత్త న్యూ వీడియో మీకు నేను అప్లోడ్ చేసేటప్పుడు మీ వరకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ ఒక్కసారి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.